హాయ్ హలో అండి. అందరికీ నమస్కారం అండి. మనము ఈరోజు నుంచి కార్తీక పురాణం చెప్పుకుందామండి. మనము ఈరోజు కార్తీక పురాణము 3వ అధ్యాయం అండి. 3వ అధ్యాయం ఏంటి? కార్తీక మాస స్నాన మహిమ, బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట అనే కథ చెప్పుకుంటున్నామండి. 2 కథలు. మనము ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. జనక మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్నదానము చేసినను అది గొప్ప ప్రభావము గలదై వారికి సకలైశ్వరములు కలుగుటయే కాక మరణాంతరము శివ సాన్నిధ్యమును చేరుదురు. కానీ కొంతమంది అస్థిరములై భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్రజన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మింతురు అని చెప్తున్నారనమాట. అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజైనను స్నాన దాన జప తపాదులు చేయకపోవటం వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసుగా పుట్టెదరు. దీని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించెదను, సపరివారముగా శ్రద్ధగా ఆలకింపము అని చెప్తున్నారండి. ఇది ఇప్పుడు బ్రహ్మ రాక్షసులకు ముక్తి కలుగుట అనే కథ చెప్పుకుంటున్నామండి. మనము కథలోకి వెళ్దాం. ఈ భారతఖండ మందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామంలో మహా విద్వాంసుడు, తపశాలి, జ్ఞానశాలి, సత్యవాక్య పరిపాలకుడగు తత్వనిష్ఠుడు అను బ్రాహ్మణుడు ఒకడు ఉండెను. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్ర సక్తుడై అఖండ గోదావరికి బయలుదేరును. ఆ తీర్థ సమీపమున ఒక మహావటవృక్షమున భయంకర ముఖములతోనూ దీర్ఘ కేశములతోనూ బలిష్టములైన కోరలతోనూ నల్లని బాణపొట్టతోనూ చూచువారికి అతి భయంకర రూపములో 3 రాక్షసులు నివసించుచుండిరి. ఆ దారిన పోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండిరి. తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యతి క్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానం చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారము బ్రహ్మరాక్షసులు కిందకు దిగి అతన్ని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపమును చూచి గజగజ వణుకుచు ఏమియో తోచక నారాయణ స్తోత్రము బిగ్గరంగా పఠించుచు ఏమని పఠిస్తున్నాడు? ప్రభో, ఆర్తత్రాణ పరాయణ, అనాథరక్షక, ఆపదలోనున్న గజేంద్రుని నిండు సభలో అవమానాలు పలగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి, మహానుభావ, మీరు మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతిని విని మాకు జ్ఞానోదయం అయ్యినది, మమ్ము రక్షింపుడు అని అడుగుతున్నారు ఆ బ్రాహ్మణ్ణి అని ప్రాధాయపడ్డారు. వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని, ఓయి మీరెవరు, ఎందుకు మీకు ఈ రాక్షస రూపములు కలిగెను, మీ వృత్తాంతము తెలుపుడు అని పలుకగా వారు, ఓ విప్రపుంగవా, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్టాపరులు. మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మ మందలి కొంత జ్ఞానము కలిగినది. ఇంక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని చెప్తున్నారు రాక్షసులు ఆ బ్రాహ్మణుడికి అని అభయమిచ్చి, అందుక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతం ఈ విధముగా చెప్పసాగెను. నాది ద్రావిడ దేశము, బ్రాహ్మణుడను, నేను మహాపండితుడనే గర్వము కలవాడినై ఉంటిని గర్వం కలవాడినై ఉంటిని. న్యాయ విచక్షణాలు మాని పశువునే ప్రవర్తించి తిని బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యముగా దానం లాగుకొనుచు దుర్వ్యసనాలతో భార్యాపుత్రులను సుఖపెట్టుచు
సుఖపెట్టక పండితులను అవమానపరుచుచు లబ్ధుడనే లోకకంటకుడిగా నుంటిని అని చెప్తున్నాడు రాక్షసుడు. ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమర్థన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము బ్రాహ్మణుడు సంపాదించుకునేడానికి పోతుంటే దగ్గరనున్న నగరములకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చాడు. ఒక బ్రాహ్మణుడు వాళ్ళ ఇంటికి అతిథిగా వచ్చాడనమాట. వచ్చిన పండితుడిని నేను దూషించి కొట్టి అతని దగ్గర ఉన్న వస్తువులను తీసుకొని ఇంటి నుండి గెంటి వేసి తిని అందులకు విప్రునకు కోపము వచ్చి ఇలా చెప్పించాడు. ఓరి నీచుడా, అన్యక్రాంతముగా డబ్బు కూడా పెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుని కూడా ఆలోచించగా కొట్టి తిట్టి నన్ను వస్తు సామగ్రిని కూడా దోచుకుంటేవి. నీవు రాక్షసుడవై నరభక్షకుడవై నిర్మానుష ప్రదేశములలో నిందువుగాక అని శపించాడనమాట. సారీ అని శపించటచే నాకు ఈ రాక్షస రూపము కలిగినది. బ్రహ్మాస్త్రమును నేను తప్పించుకుని వచ్చును, కానీ బ్రాహ్మణ శాపమును తప్పించలేము కదా. కాన నా అపరాధమును క్షమింపుమని వారిని ప్రార్థించెను. బ్రాహ్మణుడు ప్రార్థించాడనమాట బ్రాహ్మణుడిని. అందులకతడు దయ తెలిచి ఓయి గోదావరి క్షేత్రం ముందు ఒక వటవృక్షము ఇంకా శాపము పెట్టిన తర్వాత వెనక్కి తీసుకునేదానికి వీలు లేదు కాబట్టి దానికి ఒక ప్రాయశ్చితం చెప్తున్నాడు అనమాట. ఒక రెమెడీ చెప్తున్నాడు. గోదావరి నీకు శాప విముక్తి కలగడానికి ఒక సలహా ఇస్తున్నాడు. గోదావరి క్షేత్రమందు ఒక వటవృక్షము కలదు, నీవందు నివసించుడిచే బ్రాహ్మణుడి వలన పునర్జన్మ నొందువుగాక అని వెడలిపోయాడు చెప్పి. ఆనాటి నుండి నేను రాక్షస స్వరూపమున నరభక్షణము చేయుచుంటిని. కాన ఓ విప్రోత్తమ, నన్ను నా కుటుంబము వారిని రక్షింపమని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమునంతయు చెప్పాడు. ఇప్పుడు మనము రెండవ రాక్షసుడి కథను తెలుసుకుంటున్నామండి. ఓ ద్విజోత్తమ, రెండవ రాక్షసుడు చెప్తున్నాడు. ఓ ద్విజోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే. నేను నీచుల సహవాసముచే తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర నటుల చేశాను. వాళ్ళకి తిండి పెట్టక వాళ్ళకి ఆకలితో అన్నమో రామచంద్ర అనే దుస్థితికి తీసుకొచ్చాను చేసి వారి ఎదుటనే మళ్ళా కూర్చొని నా భార్య బిడ్డలతో పంచపక్ష పరవాన్నములతో భుజించుచుండడి వాడను. వాళ్ళ ఆకలితో నకనకలాడిపోతుంటే వాళ్ళ ఎదుటే భార్య బిడ్డలతో కూర్చొని పంచపక్షాలు తింటుండేవాడిని. నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరుగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనం అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించి తిని. కాన నాకు ఈ రాక్షసత్వము కలిగెను. నన్ను ఈ పాప పంకిలము నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుని పాదములపై పడి పరిపరి విధములుగా వేడుకొనెను. ఇప్పుడు మూడో బ్రాహ్మణుడు కూడా ఏం చెప్తున్నాడో చూద్దాం. తన వృత్తాంతమును ఇటులు తెలియజేసి చెప్పాను మూడవ రాక్షసుడు. మహాశయ, నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. ఆయన కూడా బ్రాహ్మణుడే. పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా పనిచేసి ఉంటిని. స్నానం అర్చకుడుగా ఉండి స్నానం కూడా చేసేవాడు కాదట. స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండడి వాడను. భగవంతునికి ధూపదీప నైవేద్యములు కూడా చేసేవాడిని అర్పించేవాడిని కాదు. భక్తులు కొని తెచ్చిన సంభావమును నా ఉంపుడు గత్తెకు అందజేయుచు మద్యము మాంసము సేవించుచు పాప కార్యములు చేసినందున నా మరణాంతరము ఈ రూపము ధరించి తిని. కావున నన్ను కూడా పాప విముక్తుని గావింపమని ప్రార్థించెను. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచములు దినలపము ఆలకించి ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడకుడు. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర క్రంద్యంబుల వల్ల కార్యాల వల్ల మీకు రూపములు కలిగెను. నా వెంట రెండు మీకు విముక్తి కలిగింతును అని చెప్తున్నాడు. అని వారి నోదార్చి తనతో తీసుకొని పోయి ఆ ముగ్గురి చేతన ఆ ముగ్గురి కోసము ఈయన
ముగ్గురు కోసము విముక్తి వాళ్ళ ముగ్గురి విముక్తి కోసం సంకల్పం చెప్పుకొని తనే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్యఫలమును ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు దారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠముని కేగిరి. కార్తీక మాసములో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదులు సంతృప్తి నొంది వారికి సకల ఐశ్వర్యములు ప్రసాదించుదురు. అందువలన ప్రయత్నించి అయినా సరే కార్తీక స్నానాలను ఆచరించాలి అని చెప్తున్నారండి ఈ 3వ అధ్యాయంలో. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యం అందరి 3వ అధ్యాయము 3వ రోజు పారాయణము సమాప్తము. ఇదండి 3వ అధ్యాయము, కార్తీక పురాణం 3వ అధ్యాయం ఈరోజు సమాప్తమైందండి. ఇదండి వీడియో నచ్చినట్టయితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.